ఈ రోజు వికాస్ చెక్కు తీసుకున్న సీడీ తనకు చూపిస్తాను. దాంతో వికాస్ ఎలాంటి వాడో తనకు తెలిసిపోతుంది. ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. అమ్మా రేణు, నువ్వింతగా బాధపడుతూ ఆలోచించేది వికాస్ గురించేనా? నేను నీతో మాట్లాడాలి. డాడీ, వికాస్తో నా పెళ్లి విషయం తప్ప ఇంకే విషయం మాట్లాడాలన్నా నేను వినను. సరేనమ్మా, వికాస్ గురించే మాట్లాడతాను. నాతో రా. రామ్మా, కూర్చో. సత్యం, సీడీ ప్లే చేయి. అలాగే సార్. సీడీ ఏంటి డాడీ? వికాస్ గురించి మాట్లాడతానని చెప్పి సీడీ ప్లే చేయమంటున్నారేంటి? అదేం లేదమ్మా, ముందు టీవీ చూడు, తర్వాత మాట్లాడదాం. నాకు నా కూతురంటే ప్రాణం. తను ఒక్క క్షణం బాధపడినా నేను తట్టుకోలేను. అలాంటిది నీలాంటి మోసగాడితో తను జీవితాంతం బాధపడుతుంటే నేను తట్టుకోలేనయ్యా. ఇక్కడ నువ్వు నేను తప్ప ఇంకెవ్వరూ లేరు. డైరెక్ట్గా విషయం మాట్లాడుకుందాం. నా కూతుర్ని మర్చిపోవడానికి నీకెంత డబ్బు కావాలి? 50 లక్షలు ఇస్తాను. నేను నిజంగా అలాంటి వాడిని కాదు అంకుల్. 1 కోటి. సారీ, మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. 2 కోట్లు. నా ప్రేమ కన్నా 2 కోట్లు ఎక్కువ కాదు. 3 కోట్లు. ప్రేమను డబ్బుతో కొనలేరు అంకుల్. మీ తాత సంపాదించిన ఆస్తి 5 కోట్లు. దానికి బోనస్గా 1 కోటి కలిపి మొత్తం 6 కోట్లు ఇస్తాను. హ్యాపీనా? అంకుల్, మీరింత ప్రాక్టికల్గా ఆలోచిస్తారని తెలుసుంటే డైరెక్ట్గా నేనే మిమ్మల్ని డబ్బు అడిగేవాడిని. అసలు ఈ గొడవ అంతా ఉండేదే కాదు. వెరీ గుడ్. అంకుల్, ఈ విషయం రేణుకకు తెలియకూడదు. తెలిస్తే డబ్బు మనిషి అని నన్ను అసహించుకుంటుంది. అవన్నీ నేను మేనేజ్ చేసుకుంటాను. అలాగే అంకుల్. ఈ డబ్బుతో ఏదైనా బిజినెస్ చేసుకొని మంచి అమ్మాయిని పెళ్లి చేసుకొని హ్యాపీగా సెటిల్ అయిపోతాను. ఈ జన్మలో మళ్ళీ మీ అమ్మాయి ముఖం చూడను. చూసావా అమ్మా, అది నీ వికాస్ అసలు రూపం. పవిత్రమైన ప్రేమను డబ్బు కోసం అమ్ముకున్న పచ్చి మోసగాడమ్మా వికాస్. 6 కోట్లకే నిన్ను నీ ప్రేమని వదులుకున్నాడు. పెళ్ళయ్యాక 100 కోట్ల కోసం నిన్ను నన్ను మోసం చేయడని గ్యారెంటీ ఏమిటి? అవసరమైతే ఆస్తి కోసం చంపనైనా చంపుతాడమ్మా. నువ్వు వికాస్ని గుడ్డిగా ప్రేమించావు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి చూడు. సార్, అమ్మాయి గారేంటి ఒక్క మాట అయినా మాట్లాడకుండా వెళ్ళిపోతున్నారు? వికాస్ మోసగాడని తెలిసి షాక్ అయింది. తను మామూలు మనిషి కావడానికి కొంత టైం పడుతుంది. మీ రాజకీయ అనుభవాన్ని ఉపయోగించి వికాస్ని భలే దెబ్బకొట్టారు సార్. వికాస్ని దెబ్బ కొట్టడం కాదు నా ఉద్దేశం. వికాస్ని రేణుక గుడ్డిగా నమ్మి ప్రేమించింది. కానీ పెళ్లి చేసుకుని జీవితాంతం మోసపోతుందేమోనన్న భయంతో తండ్రిగా నేనెంత బాధపడ్డానో నాకు మాత్రమే తెలుసు. ఇప్పటికైనా వికాస్ ఎలాంటివాడో రేణుకకు తెలిసింది. నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. డాడీ, ఏంటమ్మా ఏంటమ్మా ఇది? ప్లే చెయ్యి.
హాయ్ రేణు. నమస్తే అంకుల్. నన్ను కాదు డాడీ, అటు చూడండి. రేణు, పెళ్లి కొడుకుగా నీ పక్కన కూర్చొని పెళ్లి సీడీలో కనిపించాలనుకున్నాను, కానీ ఇలా కనిపించాల్సి వస్తుందని నేనెప్పుడు అనుకోలేదు. పెళ్లి విషయం మాట్లాడడానికి గెస్ట్ హౌస్కి రమ్మని అంకుల్ పిఏతో ఫోన్ చేయించారు. సంతోషంగా వెళ్ళిన నాకు అంకుల్ తన విశ్వరూపం చూపించారు. మన ప్రేమను 50 లక్షల నుంచి 6 కోట్ల వరకు వేలం వేశారు రేణు. టీపాయ్ మీద పిస్టల్ పెట్టి నన్ను భయపెట్టించారు రేణు. నా ప్రాణం పోయినా సరే నా ప్రేమను డబ్బు కోసం అమ్ముకోకూడదు అనుకున్నాను. ఇంతలో నువ్వు గుర్తొచ్చావు రేణు. ఒక్క పూట నేను భోజనం చేయకపోతేనే నేనేమైపోతానని ఫోన్ చేసి తల్లడిల్లిపోయావు. నిజంగా నాకేమన్నా అయితే నువ్వేమైపోతావు. అందుకే అంకుల్ డీల్కి ఒప్పుకున్నట్టుగా నటించాను. గెస్ట్ హౌస్లోంచి ప్రాణాలతో బయటపడడానికి ఆయన ఇచ్చిన 6 కోట్ల చెక్కు తీసుకున్నాను. నేను ప్రాణాలతో ఉంటే ఎప్పటికైనా నా ప్రేమను గెలిపించుకొని నిన్ను పెళ్లి చేసుకోగలను. అందుకే మోసగాడిగా నటించి ప్రాణాలతో బయటపడ్డాను. అంకుల్, నిజంగా నేను మోసం చేసే పెళ్లి చేసుకోవాలనుకుంటే మీరు హైదరాబాద్ వచ్చినప్పుడు గొడవ జరిగింది. అప్పుడు రేణు ఎమోషనల్గా నా దగ్గరకు వచ్చింది. అప్పుడే నేను తనని పెళ్లి చేసుకుని ఉండేవాడిని. కానీ డాడీ ఒప్పుకోకపోతే పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదని రేణు ఎన్నోసార్లు నాతో చెప్పింది. మీ మీద తనకున్న నమ్మకాన్ని నిలబెట్టాలన్న గౌరవంతో నేను ఆ పని చేయలేదు. చిన్నవాళ్ళమైనా మేం మిమ్మల్ని అర్థం చేసుకున్నాం, కానీ మీరు మమ్మల్ని అపార్థం చేసుకున్నారు. రేణు, చివరిగా ఒక మాట. 100 జన్మలెత్తినా ప్రతి జన్మ నీ ప్రేమ కోసమే, ప్రతి మరణం నీ చేరువ కోసమే. అంకుల్, ఇంకెప్పుడు ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేసి చీప్ అవ్వకండి. మీ పెద్దరికాన్ని నిలబెట్టుకునే నిర్ణయం తీసుకుంటారని కోరుకుంటూ మీ చెక్ మీకే పంపిస్తున్నాను. ఇప్పుడు చెప్పండి డాడీ, వికాస్ పచ్చి మోసగాడా? మీరెందుకు వికాస్ని నమ్మడం లేదు డాడీ? తను ఇంక మిమ్మల్ని ఎలా నమ్మించాలి? డబ్బు మనిషి అయితే 6 కోట్లు తీసుకుని నన్ను మర్చిపోయి ఉండేవాడు. తను జెన్యూన్ డాడీ. ప్లీజ్ డాడీ, ఇలాంటి పనులు చేసి మీ కూతురు ముందు మీ గౌరవాన్ని తగ్గించుకోకండి. అది నాకు ఇష్టం లేదు. ఇదిగోండి మీ చెక్. ఇది చాలా టూ మచ్ బాను. అసలు వాడు ఏమనుకుంటున్నాడు? కనీసం ఒక్క మాటైనా చెప్పకుండా 6 కోట్లు తీసుకుని వచ్చేస్తాడా? అసలు ఆ గంగాధరం తల్లిదండ్రులం మనకి ఫోన్ చేయకుండా డైరెక్ట్గా వాడికి చేసినప్పుడే నాకేదో అనుమానం వచ్చింది. హలో ఆంటీ, నేను రేణుకను. రేణు, వికాస్ ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది. తనతో అర్జెంట్గా మాట్లాడాలంటీ. అమ్మా రేణు, అది వికాస్ ఇలా చేస్తాడని నేను అస్సలు ఊహించలేదు ఆంటీ. ఇలాంటిదేదో జరుగుతుందని కూడా నేను అనుకోలేదు. నాకెంత సంతోషంగా ఉందంటే డైరెక్ట్గా ఇంటికి వచ్చి థ్యాంక్స్ చెప్పాలనిపిస్తుంది. ఏంటమ్మా నువ్వు చెప్పేది? వాడు అలాంటి పని చేసినప్పుడు థ్యాంక్స్ ఎందుకు? అవునాంటీ, వికాస్ స్థానంలో ఇంకెవరన్నా ఉండుంటే 6 కోట్లు తీసుకుని నన్ను నా ప్రేమని చీట్ చేసి వెళ్ళిపోయేవాడు. నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావట్లేదమ్మా.
అయితే వికాస్ జరిగిన విషయం మీకు చెప్పలేదా? అసలు ఏం జరిగిందమ్మా? కోటి. మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. 2 కోట్లు. నా ప్రేమ కన్నా 2 కోట్లు ఎక్కువ కాదు. 3 కోట్లు. ప్రేమని డబ్బుతో కొనలేరు అంకుల్. 4 కోట్లు. అంకుల్ 5 కోట్లు. 6 కోట్లు. మన ప్రేమను 50 లక్షల నుంచి 6 కోట్ల వరకు వేలం వేశారు రేణు. అంకుల్, ఇంకెప్పుడు ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేసి చీప్ అవ్వకండి. మీ పెద్దరికాన్ని నిలబెట్టుకునే నిర్ణయం తీసుకుంటారని కోరుకుంటూ మీ చెక్ మీకే పంపిస్తున్నాను. అలా వికాస్ని చీటర్గా నిలబెట్టాలని డాడీ ప్లాన్ చేశారు. కానీ వికాస్ తన ప్రేమలో నిజాయితీ ఉందని నిరూపించుకున్నాడు. వికాస్ గ్రేట్ ఆంటీ. అవునమ్మా, వాడు చాలా గ్రేట్. వాడి సంగతి మాకన్నా నువ్వే బాగా అర్థం చేసుకున్నావు. ఇప్పుడు పెళ్లికి డాడీని ఒప్పించడానికి కరెక్ట్ రీజన్ దొరికింది. తన మీదున్న కాన్ఫిడెన్స్ ని ఇంకా పెంచుకున్నాడు ఆంటీ. వికాస్ గొప్పతనం తెలుసుకుని ఖచ్చితంగా డాడీ కన్విన్స్ అవుతారు. మీరు నిజంగా వికాస్ని నాకోసమే కన్నారా ఆంటీ? అవునమ్మా, నిజమే. వికాస్ని పెళ్లి చేసుకోవడం నా డ్రీమ్ ఆంటీ. హాయ్ రేణు. వికాస్, ఐ లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ రేణు. వికాస్, ఇక డాడీ మన ప్రేమను కాదనలేరు. త్వరలోనే మన పెళ్ళవుతుంది, కన్ఫర్మ్. ఈ శుభవార్త మీ డాడీ నోటి నుంచి వినాలని ఆతృతగా ఎదురు చూస్తున్నాను రేణు. త్వరలో వినిపించేటట్టు చేస్తానుగా. బాయ్. థ్యాంక్ యూ రేణు. ఒరే నాన్న, నేను ఇంతవరకు జీనియస్ అన్నాను, దేశముదురు అన్నాను, ఇంకా చాలా చాలా అన్నాను. కానీ ఈ సిచ్యువేషన్లో నిన్నేమనాలో నా దగ్గర మాటలు లేవురా. అవునరా, నాది అదే మాట. ఇద్దరు కలిసి దీవించండి. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. థ్యాంక్ యూ. నీకు చెప్పింది గుర్తుందిగా? గుర్తుంది సార్. సిటీకి వెళ్ళగానే అంగడా ఫోన్ చేయి. అలాగే. అడ్రస్ చెప్తాడు, వాడు వచ్చి సామాన్లు దించుకుంటాడు. సరేనా? అలాగే సార్. వెళ్ళు. లక్ష్మి, తొందరగా కానీ. అయిపోయిందండి, విలువైనవన్నీ సర్దేశాను. సరే. ఎవరిది ఫోటో? అది ఫోటో ఎందుకు లక్ష్మి? దాన్నే వద్దనుకున్నాక దాని ఫోటో దేనికి మనకి? ఆ ఫోటో చూసి బాధపడుతుంది దేనికి? మనతో పాటు దాని ఫోటో తీసుకొచ్చి నా మనసు బాధ పెట్టకు. ఇంతకంటే నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు లక్ష్మి. సరే, అలాగేనండి. తొందరగా బయలుదేరు.